అందరికీ శుభోదయం. నేను ఒకప్పుడు సంఖ్యాశాస్త్ర ప్రకారం ఉదాహరణకు 4, 13, 22, 31 తారీఖు ఏ నెలలో పుట్టినా ఏ సంవత్సరంలో పుట్టినా వాళ్ళ స్వభావం ఇలాగే ఉంటుంది, వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, వాళ్ళు ఇలాంటి ఫలాన్ని ఏదో గోమెదక ఉంగరం పెట్టుకోవాలి, వాళ్ళని పూజ చేసుకోవాలని ఒక విధంగా ఒక భ్రమలో ఉంటి. నేను ఒక మిస్గైడ్ కావడ్డాను. కానీ నేను రీసెర్చ్ చేస్తూ ఉండగా అది తప్పని తేలింది. ఎందుకో తప్పని తేలిందంటే, మనం ఈ గ్రహ సంచారం ఇవన్నీ నక్షత్రాల సంగతి వదిలిపెడితే కేవలం ఓన్లీ సంఖ్యాశాస్త్ర ప్రకారం మనం న్యూమరాలజీ ప్రకారం ఆలోచిస్తే ఏ నెలలో ఏ సంవత్సరంలో ఇందాక చెప్పినవి 4, 13, 22, 31 తారీఖు పుట్టిన వాళ్ళు అందరికీ ఒకేలాగా జరగదు. వాళ్ళందరి స్వభావం ఒకేలాగా జరగదు. నేను ఇతరుల చెప్పిన అనేక మంది విని 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 మిస్గైడ్ కాపాడ్డాను. ఎందుకంటే ఈ తేదీలల్లా అక్కడ నెల యొక్క ప్రభావం ఉంటుంది, సంవత్సరం యొక్క ప్రభావం ఉంటుంది. 2025 వచ్చేది 2026. ఈ ప్రభావం వేరే ఉంటుంది. ఎప్పుడో 1995, 96 ప్రభావం, లేకుంటే 1984 ప్రభావం వేరే ఉంటుంది. డేట్లు అవే, నెల అదే, ఇదన్నీ తేడా ఉంటుంది. కనుక ఇలాంటి మిస్గైడ్ కావద్దని చెప్పి నేను నిర్ణయం చేసుకున్నాను. అందువలన నేనైతే ఎవరన్నా ఏ పుస్తకంలో కానీ ఏ వీడియోలో కానీ ఫలానా ఏ నెల 5వ తారీఖు పుట్టినా, 14, 23 తారీఖు పుట్టినా, ఈ 6, 14, 15, 24 తారీఖు పుట్టినా మీకు అందరికి ఇలాగా జరుగుతుంది, మీరు అందరు ఇదే చేయాలని చెప్పే విషయాన్ని తరచుగా వింటుంటాను, వీడియోలు కూడా చూస్తుంటాను. అవన్నీ నా అనుభవంలో అది సరిపోవని, తప్పని నాకు కన్ఫర్మ్ నిర్ధారణ అయింది. సో నేనైతే నమ్మడం లేదు. ఎందుకంటే అక్కడ నెల సంవత్సరం యొక్క ప్రభావం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 31 అంటే 3, 1 అక్కడ గురువును సూర్యుని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. సో అందువలన ఇలాగా అంకెలు కూడితే వచ్చే నెంబర్ 1 అని మనం భావిస్తే మనం రాంగ్ రూట్కి వెళ్ళిపోతాం. మనకు కావాల్సినవి గమ్యస్థానం మన చేరం, మన టైము, డబ్బులు వృధా అవుతాయని నాకు ఒక నిర్ధారణ అయింది. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు.